విచ్చేసిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా 2 అంశాల మీద ఈ రోజున ప్రెస్ మీట్ నిర్వహించాలని ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి బోట్లను దొంగతనంగా పాండిచ్చేరికి సంబంధించినటువంటి కరైకల్ జిల్లాకు సంబంధించినటువంటి యజమానులు బోట్లను రాత్రికి రాత్రి మన హార్బర్ నుంచి తొలగించినటువంటి విషయాన్ని అందరి దృష్టిలో ఉన్నప్పటికీ ఈ రోజున మత్స్యకారుల సోదరుల యొక్క మనోభావాలు, వారి ఆలోచనలు ఈ రోజున మాకు వేటకి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. గత 8-9 నెలల కాలంగా మేమందరం కూడా వేటని సుభిక్షంగా నిర్వహించుకున్నాం. మేమందరం కూడా ఆర్థిక వెసులుబాటు మాకు కలిగింది. తమిళనాడుకు సంబంధించిన, పాండిచ్చేరికి సంబంధించిన బోట్ల వల్ల మన ప్రాంతంలో ఉన్న మత్స్య సంపద అంతా కూడా వాళ్ళు దోచుకొని పోతున్నారు. ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి హద్దుల్లో కాకుండా గట్టుకే వచ్చి మా వల్లన్నీ తెగిపోతున్నాయి. మాకు చెందాల్సినటువంటి మత్స్య సంపద అంతా కూడా కరైకల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు అనేటువంటి ఆలోచన దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా మత్స్యకారుల్లో ఉన్నటువంటి బాధ, ఆవేదన, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. లాస్ట్ ఇయర్ వారే స్వయంగా మన ప్రాంతానికి విచ్చేసినటువంటి బోట్లను తీసుకొచ్చి ఫిషింగ్ హార్బర్లో పెట్టి వాటిని వాళ్ళ అజమాయిషీలో ఉంచుకొని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయించి ఉన్నటువంటి పరిస్థితుల్లో రాత్రికి రాత్రి ఈ నెల లాస్ట్ మంత్ మార్చి 17వ తేదీన 4 బోట్లు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందరూ ఆవేదనలో ఉన్నారు, అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రోజున వాళ్ళ యొక్క కట్టుబాట్లు, వాళ్ళకున్నటువంటి క్రమశిక్షణ, వాళ్ళకున్నటువంటి విధి విధానాలు ఈరోజు అందరూ కూడా సముద్రంలో కూడా పోకుండా ఈ రోజునే వాళ్ళందరూ కూడా ఈరోజు బాధ తట్ట హృదయంతో వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది. వారు ఇమీడియట్లీ స్పందించారు. ఇటీవల నాయుడుపేటకు వచ్చిన, మొన్నటి రోజున ఉదయగిరికి వచ్చిన ఆయన మొదటి ఉపన్యాసంలోనే మత్స్యకారులకు అందరికీ ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసినా సహించేది లేదు. ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఏవైతే కోరికలు కోరుతున్నారో, వారి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ముందు ఉంది అని చెప్పి వారు తెలియజేసిన వెంటనే మత్స్యకారుల సోదరుల యొక్క ఆలోచనల మేరకు ఎక్కడైతే మద్రాసు, కరైకల్ దగ్గర నుంచి బోట్లు మన ప్రాంతానికి వస్తున్నారో, మన ప్రాంతానికి వచ్చేటువంటి బోట్లలో 23 గట్టు నుంచి 23 కిలోమీటర్ల అవతల వాళ్ళు వేట చేసుకోవాలి తప్ప 23 కిలోమీటర్ల యువతలకి గట్టు సైడ్కి వాళ్ళు రాకూడనటువంటి నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మన 23 కిలోమీటర్ల దగ్గర కాదు కదా, గట్టుకి 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ దూకా వచ్చి మన బోట్లని, మన మత్స్య సంపదని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వీటిని గస్తీ నిర్వహించాలి, ఇంకా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున మనకున్నటువంటి నెల్లూరు జిల్లా, ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి దుగ్గిరాజపట్నంలో ఈరోజు హై స్పీడ్ మోటార్స్ని 3 మోటార్స్ని రిపేర్ చేపించి ఆ 3 మోటార్స్ యొక్క గస్తీలో ఈ రోజున సముద్రం అంతా కూడా గస్తీ పడుతూ ఎక్కడ కూడా 23 కిలోమీటర్లు దాటి ఒడ్డు వైపుకి రానియకుండా చూడటం, వస్తే వాటి మీద కేసులు పడడం, లేదంటే హై స్పీడ్ బోట్ల ద్వారా వాళ్ళని పట్టుకొని గట్టుకు తీసుకొచ్చి
వాటిని సీజ్ చేయటం, ఈ కార్యక్రమానికి అంతా కూడా ఈరోజు ప్రభుత్వం నాంది పలికింది. అయితే మత్స్యకారు సోదరులు ఇంకా కూడా వాళ్ళు కోరిన కోరికలు ముఖ్యంగా హై స్పీడు బోట్లు ఉండాలి. మద్రాసుకు సంబంధించిన, పాండిచ్చేరికి సంబంధించినటువంటి బోట్లన్నీ కూడా 600 హార్స్ పవర్తో ఉంటున్నాయి. వాటిని పట్టుకోవాలన్నా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు గట్టుకొచ్చినప్పుడు, గట్టు ప్రాంతాల్లో చేపలు పట్టేటప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ బోట్లు మనం క్యాచ్ చేయాలన్నా, వాళ్ళు మన ప్రాంతాల్లోకి రాకుండా మనం అడ్డుకట్ట వేయాలన్నా 23 కిలోమీటర్ల వరకు గట్టు ప్రాంతానికి రాకూడని ఏరియాలోకి వచ్చినప్పుడు వాళ్ళని తరమాలన్నా ఆ బోట్ల కంటే కూడా సరిసమానమైనవి కాదు, వాటికంటే కూడా ఇంకొక 50 హార్స్ పవర్ ఎక్కువ ఉండేటువంటి బోట్లు ఉంటే అన్ని విధాలా మనం వాళ్ళని క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ బోట్లు మా అజమాయిషీలో ఉంచండి. ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగంతో పాటు మేము మా కాపులకు సంబంధించినటువంటి, కాపులు నిర్దేశించినటువంటి వాళ్ళను కూడా మేము దాంట్లో ఉంచుకుంటాం. మా అజమాయిషి, ప్రభుత్వ అజమాయిషి ఇద్దరు కాపలాగానే ఉన్నట్లయితే ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉంటాయని ముఖ్యమంత్రి దృష్టికి మత్స్యకార సోదరులు అందరూ కూడా తెలియజేసిన మీదట ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ స్పందించి రేపు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మత్స్యకారులకి 2 నెలల పాటు సముద్రంలో నిషేధం ఉంటుంది కాబట్టి జూన్ 15 నాటికల్లా ఈరోజు ఆ బోట్లను కూడా సముద్రంలో తిప్పేదానికి ఆల్రెడీ ఈరోజు బోట్లు పర్చేజ్ దానికి అగ్రిమెంట్లు కూడా చేసుకోవడం జరిగింది. నిన్ననే మన జిల్లా కలెక్టర్ కూడా ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఆల్రెడీ కాకినాడ దగ్గర 650 హార్స్ పవర్ ఉన్నటువంటి ఒక బోటును కూడా కొనుగోలు చేశారు. అది కూడా రేపు ఎల్లుండి కల్లా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆల్రెడీ కూడా ఈ రోజున ఇంకొక బోటు కూడా రెంట్కి తీసుకొని ఈరోజు సముద్రంలో గస్తీ కాసేదానికి ఆ బోటును కూడా తీసుకోవడం జరిగింది. ఈ 2 బోట్లు అదేవిధంగా 650 హార్స్ పవర్ ఉన్నటువంటి బోట్లు కొనుగోలు చేయడానికి టెండర్లకు కూడా రెడీ చేశారు. 3 కంపెనీల లిస్టు కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఆ 3 కంపెనీల నుంచి కొటేషన్లు కూడా తీసుకుంటున్నారు. కలెక్టర్ గారు ఇమీడియట్లీ కూడా మత్స్యకార యోజనకి, ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద ఆ 4 బోట్లను కొనుగోలు చేయమని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. కాబట్టి ఇమీడియట్లీ 650 హార్స్ పవర్ ఉన్నటువంటి బోట్లను తీసుకొచ్చి తడ దగ్గర నుంచి కూడా మన జువల్దిన్ని హార్బర్ వరకు కూడా ఎక్కడ కూడా తమిళనాడు కానీ పాండిచ్చేరికి సంబంధించినటువంటి బోట్లని రాకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ముఖ్యంగా మత్స్యకారుల సోదరులకి తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధం ఉందని, తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల మీద నిలబడ్డటువంటి పార్టీ ఇది. ముఖ్యంగా మత్స్యకారుల సోదరుల్లో 80% తెలుగుదేశం వైపు ఉండేటువంటి పార్టీ. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఎక్కడ హార్బర్ల నిర్మాణానికి స్వీకారాలు చుట్టినా, ఎక్కడ మత్స్యకార భరోసాలు అందించినా, వలలు అందించినా, మోటార్లు అందించినా, సబ్సిడీల ద్వారా మత్స్యకారులకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చినా ఒక తెలుగుదేశం పార్టీ ఇవ్వటం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మత్స్యకారులందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే మీ మత్స్యకారు భరోసా 10,000 కాదు, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే 20,000 రూపాయలు చేస్తానన్న ధర్మిల ఆల్రెడీ 20,000 రూపాయలు ఈరోజు మత్స్యకారు కుటుంబాలకు అందరికి కూడా ఈరోజు అందించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఏప్రిల్ 15వ తేదీలోపు మీ అందరికి కూడా మళ్ళీ మత్స్యకారు భరోసా కింద 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఈరోజు వైసీపీ అదేవిధంగా ఇతర కొంతమంది రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ పార్టీకి అన్యాయం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా మత్స్యకారు సోదరులందరికీ కూడా తెలియజేసేది, ఏదన్నా మీకంటూ అభివృద్ధి జరగడానికి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకోసం 4 బోట్లను కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడ కూడా 23 కిలోమీటర్ల దాటి గట్టుకొస్తే ఇమ్మీడియట్లీ కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన బోట్లను సీజ్ చేసేటువంటి పరిస్థితికి ఈరోజు గవర్నమెంట్ కూడా ముందు చూపుతో ముందుకు పోతుంది. అదేవిధంగా జువల్దిన్ని హార్బర్లో కూడా 2 బోట్లు ఇక్కడే పెట్టబోతున్నారు. రేపు జూన్ 15వ తేదీన మీరందరూ కూడా గంగమ్మ తల్లి దగ్గరికి మళ్ళీ మీరు వెళ్ళే నాటికి, సముద్రంలోకి మీరు చేపలు పట్టేదానికి వెళ్ళే నాటికి ఇవన్నీ పూర్తి చేసి ఏ ఒక్క మత్స్యకారుడికి జీవితంలో అన్యాయం జరగకుండా చూసే బాధ్యత
ఈ రోజున ఈ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకుంది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఆలోచనలకి, మీ మనోగతాలకి, మీ అవసరాలకి, మీకున్నటువంటి ఆలోచనలకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మీరు మత్స్యకారుల సోదరులు ఏ ఆవేదనతో అయితే మీరు రేపో ఎల్లుండో మీరు మీటింగ్ పెట్టుకోబోతున్నారో దయించి దుష్ప్రచారాలు నమ్మొద్దు. మీరు ఎటువంటి మీటింగ్ పెట్టుకున్నా అన్ని రకాల అండదండలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం అందిస్తుంది. ఎక్కడా కూడా పోలీసుల యొక్క మిమ్మల్ని అబ్స్ట్రాక్ట్ చేయటం అంటూ జరగదు. దయించి ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రలు మీరు భగ్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం నిరంతరం కూడా ఈరోజు ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి మోటార్లు మీరు చూశారు, వలలు ఇస్తున్నారు, మత్స్యకార భరోసా ఇస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద 1,20,00,000 రూపాయలు బోటు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మహిళల పేరు మీద బోటు తెచ్చుకుంటే 72,000 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. 1,20,00,000లో 72 లక్షల రూపాయలు సబ్సిడీ పోతే 48 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా కానీ మీరు కానీ పెట్టుకుంటే ఈరోజు మన జువ్వలదిన్నె హార్బర్లో ఎన్ని బోట్లు వేయడానికైనా ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నా, ఈ బోట్లు అనేవి మన దగ్గర ఉంటే మన ప్రాంతంలో మనం మత్స్యకారులు మనమే ఆ సంపదను సంపాదించుకుంటుంటే తమిళనాడుకి చెందినటువంటి వాళ్ళు కానీ, పాండిచ్చేరికి చెందినటువంటి వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా రాకుండా మన బోట్లు సముద్రంలో తిరుగుతున్నాయి. కాబట్టి మనల్ని దాటి వాళ్ళు పోయేదానికి పరిస్థితి లేదు. కాబట్టి మనము తమిళనాడు, పాండిచ్చేరి నుంచి కూడా మనం రక్షించుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి 11 బోట్లు ఈరోజు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో పనిచేస్తున్నాయి. ఇంకా కూడా 40-50 బోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే మార్చి 31 నాటికి మన రాష్ట్రానికి కొత్తగా బోట్లు దాదాపు 60 బోట్లకి ఈరోజు మంజూరై ఉన్నాయి. ఈ దాంట్లో మనం ఎక్కువ మంది మన ప్రాంత వాసులు ఆ బోట్లు కానీ తీసుకోగలిగితే మగవారి పేరు మీద పెట్టుకుంటే 40% సబ్సిడీ 48 లక్షలు వస్తుంది. ఆడవాళ్ళ మీద పెట్టుకుంటే 60% సబ్సిడీ వస్తుంది. 72 లక్షల రూపాయల సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఈ పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకుని మనం తమిళనాడు నుంచి వచ్చేటువంటి బోట్లకి, పాండిచ్చేరి నుంచి వచ్చేటువంటి బోట్లకి మనం కూడా మన రక్షణ కల్పించుకునే వాళ్ళం అవుతాం. దానికి తోడుగా ఈరోజు మన ప్రభుత్వం ఈరోజు 4 బోట్లు ఇచ్చి మీకు నిరంతరం పహారా కాసి, ముఖ్యంగా పోలీసు వారి సంరక్షణలో కాదు మీ సంరక్షణలోనే మిమ్మల్ని కూడా బోట్లోనే ఉంచుకొని మీకు కూడా జీతాలు ఇస్తూ తప్పకుండా మీ పర్యవేక్షణలోనే ఇక నుంచి ఎటువంటి విపత్కర పరిస్థితి జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజున చేయటానికి మన చంద్రబాబు నాయుడు నడుం బిగించాడు. ఎటువంటి అన్యాయం మీకు జరగకుండా చూసుకునే బాధ్యత లోకల్ ఎమ్మెల్యేగా నేను కూడా బాధ్యత తీసుకుంటాము. జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు సీఎం గారితో మాట్లాడడం జరిగింది.